నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ రివ్యూస్లో భాగంగా సెకండ్ డే నామినేషన్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ డే రోజు నామినేషన్ అప్పుడు శేఖర్ భాష అదేవిధంగా నైనిక అందరూ కలిసి పాపం శేఖర్ భాషను అయితే వేశారు. ఇది నైనిక పాపం శేఖర్ భాషను అయితే వేసింది. సో ఎనీవే ఫస్ట్ రోజులో మనందరూ కన్ఫర్మ్ అయిపోయింది శేఖర్ భాష అయితే డెఫినెట్గా నామినేషన్లో ఉంటాడని. సో నిన్న జరిగిన నామినేషన్లో భాగంగా నిన్నైతే మొత్తం 6 అయితే నామినేట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వచ్చరికి సోనియా, విష్ణుప్రియ, శేఖర్ పాష, మళ్ళీ పృథ్వీ, ఇంకోటి వచ్చరికి బేవక్క, మణికంఠ. సో వీళ్ళ 6 అయితే నిన్న నామినేషన్లో భాగంగా వీళ్ళ 6 అయితే నామినేట్ అవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఎవరెవరు ఎందుకు నామినేట్ అయ్యారు, నాగమణికంఠని ఎందుకు కార్నర్ చేశారు, ఈ విషయాలు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా నాగమణికంఠ వచ్చేసరికి లాస్ట్ సీజన్లో పల్లవ ప్రశాంత్ ఎలా సెంటిమెంట్ ఎలాగ వాడి లాస్ట్ దాకా ఎలా అయితే వర్కౌట్ అయ్యి లాస్ట్ దాకా విన్నర్గా అయితే అయ్యాడో, ఈ సీజన్లో కూడా సేమ్ స్ట్రాటజీ అయితే నాగమణికంఠ అయితే యూజ్ చేస్తున్నాడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు ప్రతి ఒక్కరు, నేనే కాదు మీ అందరూ కూడా చూస్తూనే ఉంటారు. ఓన్లీ సింపతి గేమ్ అయితే ఆడటం జరుగుతుంది. సో ఈ సింపతి గేమ్ అనేది ఎన్ని రోజులు నడిచిద్ది, కొన్ని రోజులు మాత్రం నడిచిద్ది. నిన్న పడిన నామినేషన్లో భాగంగా హైయెస్ట్ ఓటింగ్ ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియకి వచ్చింది. ఎవరు చెప్పరు, నేను చెప్తున్నా. హైయెస్ట్ ఓటింగ్ విష్ణుప్రియకి వచ్చింది. సెకండ్ నాగమణికంఠకి వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చింది, వీడికి సెకండ్ హైయెస్ట్ వచ్చింది అనుకున్నాను. సరే విష్ణుప్రియ అంటే అమ్మాయి కొంచెం ఫేమ్ ఉంది. బిఫోర్ ఏదైతే బిగ్ బాస్ రాకముందు చాలా షోస్లో అమ్మాయి యాంకరింగ్గా చేసింది. సో డెఫినెట్గా అమ్మాయి ఫేమ్ ఉంటుంది. బట్ ఈ నాగమణికంఠ ఎవరో అసలు ఇంతవరకు ఎవరో తెలియదు. అసలు నేనే చూడలేదు వాడికి ఫస్ట్ టైం నాగమణికంఠ అని. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ టైం పెట్టాం. మొన్న 3 days బ్యాక్ బిగ్ బాస్ లాంచింగ్ రోజు నేను చూడటం ఆయనకి ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ పొజిషన్ వచ్చింది. ఏమన్నా గేమ్ ఆడా? ఏం లేదు. ఇప్పుడు గేమ్ ఆడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైతే కొంతమంది ఉన్నారు. ఎవరి పేర్లు అనవసరం, పేర్లు అందరికీ తెలిసిందే. కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి. వాళ్ళందరూ నాగమణికంఠ కంటే బెటర్గా ఆడారు. ఇంక్లూడింగ్ గర్ల్స్ కూడా. బేబక్క కూడా బ్రహ్మాండంగా ఆడింది నాగమణికంఠ కంటే. సో నాగమణికంఠ వచ్చిన ఫస్ట్ రోజే ఈ నాగమణికంఠ సీత పేరుగా వచ్చారు. సో సీత ఫస్ట్ రోజు గేమే ఓడిపోయింది కేవలం నాగమణికంఠ వల్లే. అతను కేవలం డిస్టర్బెన్స్ చేస్తా, సీతాని కన్ఫ్యూజింగ్ చేస్తా ఫస్ట్ రోజు ఒక పాట్లో వాటర్ పోసే గేమ్ అయితే ఓడిపోయారు. కేవలం డిస్టర్బెన్సింగ్ వల్లే నాగమణికంఠ వల్లే ఓడిపోయారు. నేను ఏదో నాగమణికంఠని కార్నర్ చేస్తున్నాను మీరు అనుకోమాకండి. ఆడ జరిగింది చెప్తున్నా. ప్రతి ఒక్కరు సింపతి గేమ్ అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు లోపల హౌస్లో. అందరికీ ఎమోషన్స్ ఉన్నాయి, అందరికీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. నువ్వు ఒక్కడే సింపతి అనేది గెయిన్ చేయడానికి ఇట్లా ఆడమాకని జనాల్లోకి వేరేలాగా వెళ్తుంది, జనాల్లోకి వేరేలాగా పోర్ట్రే అవుతుంది. మేమేదో తప్పు చేసిన లాగా అవుతాం, నువ్వు సింపతి అనేది జనాల్లో తీసుకెళ్ళొద్దని ఇంక్లూడింగ్ హౌస్మేట్స్ కూడా చెప్పారు. నేను చెప్పడమే కాదు. ఇప్పుడేం చెప్తున్నా అంటే అసలు నాకు విచిత్రంగా ఉంది. నాగమణికంఠకి సెకండ్ హైయెస్ట్ పొజిషన్ వచ్చిందండి. ఏం గేమ్ ఆడాడు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ మీద చాలామంది గేమ్ మంచిగా ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే ఎవరో ఇట్లా సోనియా ఎంత బ్రహ్మాండంగా ఆడుతుంది. ఆ అమ్మాయి టాకింగ్ స్కిల్స్ చూసారా మీరు? సో సోనియా అదేవిధంగా బేబక్క లాంటి వాళ్ళు కూడా. ఎందుకంటే హౌస్ అనేది కొంచెం ఒక ఇమాజినేషన్ వెళ్ళింది. బేబక్క ఉంటే లాస్ట్ ఇయర్ గీతూ రాయల్ ఎలా ఉందో ఇప్పుడు బేబక్క అలా ఉంటుంది. సేమ్ సోనియా కూడా సేమ్ మైండ్ సెట్. సో డెఫినెట్గా షో అనేది హిట్ అయింది. నాగమణికంఠ అనే ఒక ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతని వల్ల షోకి డెఫినెట్గా రేటింగ్ ఉంటుంది. ఎందుకంటే షోకి కావాల్సిన కూడా అలాంటి వాళ్ళే. ఎవరైతే అగ్రెసివ్నెస్గా మాట్లాడతారో, ఎవరైతే ఇట్లా మధ్యలో పొలాలు పెట్టి మారుస్తారు, ఎవరైతే ఇట్లా సెంటిమెంట్ గేమ్ ప్లే చేస్తారో, స్ట్రాటజికల్ గేమ్ ప్లే చేస్తారో వాళ్ళే హౌస్కి కావాలి. డెఫినెట్గా నాగమణికంఠని బయటకు అయితే పంపిరు. పృథ్వీ విషయానికి వస్తే అసలు గేమ్ ఏం ఆడాడో అర్థం కావట్లేదు. అతను కూడా సెకండ్ థర్డ్ హైయెస్ట్ పొజిషన్ వచ్చింది నామినేషన్లో. థర్డ్ పొజిషన్ వచ్చింది పృథ్వీకి. అసలు ఆయన మొహం చూడటం నాకు ఇదే ఫస్ట్ టైం. సరే బయట విశేషాలు పక్కన పెడితే హౌస్లో ఎలా ఉంటున్నారు, ఎలా ఆడుతున్నారు అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఓట్లు అయితే వేయడం జరుగుతుంది. నాకు తెలుసు అది. సో పృథ్వీ విషయానికి వచ్చేది పృథ్వీ అసలు గేమే ఆడాల ఈ 3 daysలో. నామినేషన్ వేశారు. అతను కొంచెం వర్క్లో కొంచెం పార్టిసిపేట్ చేయట్లేదని నామినేషన్ అయితే వేయడం జరిగింది. నామినేట్ కూడా అయ్యాడు ఆయన. ఈ నామినేట్లో భాగంగా పృథ్వీ అయితే గేమ్ ఆడలేదు. ఆల్రెడీ ఓటింగ్ వచ్చేసి బయటకు అందరికి లీక్ అయిపోయినాయి. ఫస్ట్ రోజు ఓటింగ్లో హైయెస్ట్ ఓటింగ్ విష్ణుప్రియ, సెకండ్ వచ్చేసరికి నాగమణికంఠ, థర్డ్ పృథ్వీ, అది ఫోర్త్ వచ్చేసరికి సోనియా ఉంది, 6th పాషా, 7th బేబక్ ఉంది, 6th బేబక్ ఉంది. సో చూసాం కదా. సో వీళ్ళందరూ గేమ్ ఆడే వాళ్ళందరూ కాదు అసలు. సో బేబక్ అయితే మాత్రం అందరూ చాలామంది నోన్ పర్సన్ ఆమె.
సో ఆమెను తొక్కేశారు. కేవలం గేమ్ ఒక్కటే కదా అక్కడ నడుస్తుంది. కొంతమంది ఏదైతే ఈ విషయం ఎవరు చెప్పరు, ఈ విషయం అనేది బిగ్ బాస్ రివ్యూస్లో కాకుండా సపరేట్గా చెప్తున్నా, బట్ దీనికి రిలేటెడే ఈ విషయం ఎవరు చెప్పరు. బిగ్ బాస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి పిఆర్ టీం ఉంటుంది. ఆ పిఆర్ టీం ఎందుకంటే కేవలం బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓట్లు బయట నుండి వేయించడానికి మాత్రమే. వాళ్ళు పిఆర్ టీం అనేవాళ్ళు ఒక 100 మందిని 50 మందిని ఒక మేమర్స్ని పట్టుకొని ఆ మేమర్స్ చేత ఒక వాళ్ళ ఎవరైతే ఆ పిఆర్ ఉంటాడో, సపోజ్ నాగమణికంటకి ఒక పిఆర్ ఉంటాడు, కేవలం నాగమణికంటకి సంబంధించిన వీడియోలే ఆ మేమర్స్ని ఒక 50 మందిని పట్టుకుంటాడు. ఆ మేమర్స్కి 50 మందికి నాగమణికంటకి సంబంధించిన ఫుటేజే రావాలా, వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్లో వాళ్ళ యూట్యూబ్స్లో నాగమణికంటకి రిలేటెడే ఉండాలి, నాగమణికంటకి సపోర్టివ్గానే ఉండాలి. సో ఇది పిఆర్ టీం అనేది. సో డెఫినెట్గా నాగమణికంటకి సపోర్ట్ ఉంటే జనాలు ఏం చేస్తారు, సెంటిమెంటల్ గేమ్ ప్లే చేసిన సరే ఎండ్ ఆఫ్ ది డే ఆ రీల్స్ ఏదైతే అతను ప్లే చేసే సెంటిమెంట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జనాలకు అనేది ఎమోషనల్గా వెళ్ళిపోతాయి. సో డెఫినెట్గా ఆటోమేటిక్గా ఓట్లు వేస్తారు. పిఆర్ టీం అనేది ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఉంటుంది, చిన్నోడా పెద్దోడా ఏమీ ఉండదు. పిఆర్ టీము పర్ నెల అంటే ఒక నెలకి ఎంత తీసుకుంటారంటే, సపోజు వారానికి కంటెస్టెంట్కి నెల లెక్క ఇవ్వరు, లోపల ఉన్న వాళ్ళకి వారాలు లెక్కిస్తారు. వారానికి ఒక కంటెస్టెంట్కి 2 లక్షల నుంచి 5 లక్షలు, టాప్ మోస్ట్ 5 లక్షల వరకు అంటే విష్ణుప్రియకి 5 లక్షలు విష్ణుప్రియకి. సో విష్ణుప్రియ పక్కన పెడితే మ్యాటరు, నాగమణికంట వచ్చేసరికి 1.2 నుంచి 2 lakhs మిడిల్లో ఉంటుంది అతను వీక్లీ ఇన్కమ్. ఈ 1.2 నుంచి 2 lakhs మధ్యలో ఒక 80,000 అయితే మాత్రం పిఆర్కి ఇచ్చేసిందే. పిఆర్కి నెలకే కాదు, వారానికి ప్రతి ఒక్క వారంలో ఒక 80,000 పిఆర్కి ఇవ్వాలా. పిఆర్కి ఇస్తేనే ఎండ్ ఆఫ్ ది డే నాగమణికంట ఫైనల్స్కి వెళ్తాడు. 50 మంది ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టి పిఆర్ అనేవాడు ఒక ఆట ఆడిపిస్తూ ఉంటాడు వెనకమాల ఉండి. మనం ఎంత బయట నుంచి టీవీలు చూసి డిజ్నీ ప్లస్ స్టార్ చూసి ఓటేసే వాళ్ళు కేవలం 100లో 40% మాత్రమే, మిగతా 60% మొత్తం పిఆర్ నడిపిస్తాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. నాగమణికంటకి సెకండ్ హైయెస్ట్ పొజిషన్ వచ్చిందని నాకు ఆశ్చర్యం వేసింది. సో పిఆర్ అనేవాళ్ళు నాగమణికంటకి గట్టిగానే ఉన్నారు, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పిఆర్ అనేది వెనకమాల నుంచి బాగా నడిపిస్తున్నారు కాబట్టి ఇంత మెజారిటీ ఆఫ్ ఓటింగ్ వస్తుంది ఆయనకి. సో నాగమణికంట విషయం ఇది. ఎందుకంటే అతని గేమ్ అయితే ఏం లేదు, అతనంతా సెంటిమెంటల్ స్ట్రాటజికల్ గేమ్ అయితే ఆడుతున్నాడు. ఎంతవరకు వస్తారో అని అందరూ చూస్తారు, మీరు చూస్తారు, నేను కూడా చూస్తా. ఇంకోటి వచ్చేసరికి శేఖర్ భాష వచ్చేసరికి అందరూ శేఖర్ భాషని ఒకే దాని మీద నామినేట్ చేయడం జరిగింది. నిద్రపోతున్నాడు. వాళ్ళు వచ్చి కేవలం 2 రోజులు అవుతుంది, ఇది 3వ రోజు. 3 రోజుల్లోనే నిద్రపోతున్నాను అంటుంది. బట్ శేఖర్ భాష దీనికి క్లారిటీ ఇచ్చాడు. ఏమన్నాడంటే శేఖర్ భాష, నాకు కొంచెం హెడేక్గా ఉంది, కొంచెం స్ట్రెయిన్ అయ్యా ఈ 2 daysలో, సో అందుకనే ఇట్లా ఉన్నా. లేజీ అయితే కాదు, కొంచెం స్ట్రెయిన్ అయ్యా, సో అందుకనే ఇట్లా ఉన్నా, దీనికి నేను యాక్సెప్ట్ చేస్తా అన్నాడు. ఇదైతే లేజీ కాదు, నేను స్ట్రెయిన్ అయ్యా అన్నాడు. దానికి నామినేషన్ చేశారు. ఏమన్నా ఉందా అసలు? నామినేషన్కి కరెక్ట్ పాయింట్ తీసుకొని ఎవరు ఇట్లా ఈ 2 daysలో ఏదో వేసామంటే వేసాం, లేకపోతే మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది అనుకో, బేబక్క టార్గెట్ అయిందనుకో, ఇంకా అందరు బేబక్కకి వేస్తున్నారు ఓట్లు. బేబక్క నామినేషన్ బేబక్క మళ్ళీ అందరూ అదే, కేవలం వంట గురించి అవ్వండి. బేబక్కను వంట గురించి, శేఖర్ భాష నేమో కేవలం నిద్ర గురించి, మణికంఠ నేమో కేవలం స్ట్రాటజికల్ గేమ్ ఏదైతే ఆడుతున్నాడో దాని గురించి, పృథ్వీ వచ్చేసరికి కేవలం పనుల్లో సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. ఎవరి పనులు వాళ్ళకి అలాట్ చేసినప్పుడు వాళ్ళలోనే చేసుకుంటారు. ఏమైనా నాకు కొంచెం అవసరం ఉంది, హెల్ప్ చేయమంటే చేస్తారులే, కానీ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి నీ పనులు నేను ఇంక్లూడ్ ఇస్తావు అంటే ఎవరో ఒప్పుకోరు కదా. ఎవరి పనులు చేసుకుని పక్క వస్తారు. దానికి కూడా పాపం పృథ్వీకి నామినేషన్ వేశారు. నామినేషన్స్ అనేది కరెక్ట్గా ఏదీ లేదు. అభయ్ నవీన్ అసలు తిక్కల నామినేషన్ వేస్తున్నాడు. అభయ్ నవీన్ మీ మీద బయట ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి ప్రజలకి. గేమ్ అనేది చాలా క్లారిటీగా ఆడాలి. ఎందుకంటే చాలామంది జనాలకి అభయ్ నవీన్ ఒక్కటే కొంచెం నోన్ ఫేస్ అనిపించింది. ఎందుకంటే పెళ్లి చూపుడు సినిమాలో అతనికి మెయిన్ రోల్ పోషించాడు కాబట్టి, సో కొంచెం నోన్ పర్సన్ కాబట్టి డెఫినెట్గా హోప్స్ ఎక్కువ ఉంటాయి ఆయన మీద. ఫైనల్ పేరు వచ్చేసరికి విష్ణుప్రియ. సో వీళ్ళ 6 అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. సరే ఇంక జనాలు ఆలోచించాలి. ఎవరైతే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళనైతే జనాలే కాపాడాలి. నాకైతే హౌస్లో ఉండేవాళ్ళు నేను చెప్తున్నాను నా పర్సనల్ ఒపీనియన్, విష్ణుప్రియ ఉండాలి, సోనియా ఉండాలి, ఆర్జే భాష ఉండాలి, ఇంకోటి వచ్చేసరికి నాగమణికంట కూడా ఉండాలి. ఎందుకంటే అలాంటి వాడు ఉంటే కాంట్రవర్సీ అనేది ఇంకా క్రియేట్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసి పృథ్వీ అనేది వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటో
నెక్స్ట్ వీక్లో డెఫినెట్గా అందరూ చూస్తాం.